నమస్తే మిత్రులారా, నేను మీ చక్రధర్ పటేల్, సీకే కుకింగ్స్. అయితే మిత్రులారా, ఈరోజు నేను లింబకే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడైతే ఒక ఫంక్షన్ పట్టుకున్నా. ఆ ఫంక్షన్ పెళ్లి ఫంక్షన్. అయితే మిత్రులారా, ముందుగా ఇక్కడ పాలక్ దాల్ ప్రిపేర్ చేద్దాము. ఒక బోగన తీసుకుని అందులో నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చిలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత అక్కడ ఏదైతే దానికి సరిపోయే విధంగా మనము ఈ కలేమాకు, అదేవిధంగా మిరపకాయలు ఇవి వేసుకొని అక్కడ ఒక 2 నిమిషాల కాలం పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మనము ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుందో ఆ ఎల్లిగడ్డ పేస్ట్ను కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి ఒక 2 నిమిషాల పాటు మంచిగా అది రెడ్ కలర్ అయ్యే వరకు ఆ విధంగా కలిపి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఏదైతే పాలక్ ఉంటుందో పాలక్ వేసుకొని దాన్ని కలిపి టమాటా పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అందులో టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని దాన్ని కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల అదేవిధంగా అది మంచిగా చిక్కగా వరకు ఉంచాలి. ఆ తర్వాత మంచిగా పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకు మనకు ఈ విధంగా ఇక్కడైతే మనకు చిక్కగా ఈ పాలక్ కనిపిస్తుంది. అంటే పాలక్ ఉడికిందని అర్థం దాంట్లో ఆయిల్లో. ఆ తర్వాత మనకు సరిపోయే విధంగా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే మనకు పాలక్ ఉంటుందో ఆ పాలక్ అనేది ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మంచిగా ఈ విధంగా నూనెలో. ఆ తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అదేవిధంగా దాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నాం మనం ఇక్కడ ఈ పప్పును ఈ విధంగా ఆ పప్పును ఈ పాలక్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే మనకు ఈ పప్పు ఉందో ఇక్కడ ఈ పప్పు శనగపప్పు ఇక్కడ బాగా ఈ విధంగా మంచిగా కలుపుకొని పప్పు మొత్తము ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఈ పప్పు అనేది పాలక్తో ఈ విధంగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత దాన్ని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మనం ఓపెన్ ఎవరైతే ఫంక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒకసారి ఈ పప్పు టేస్ట్ అయితే చూపిద్దాము. ఓకే.